ఎంత కట్టారు? నీకు ఎంత కట్టారు? లక్ష్మీ అక్క నాకు చుట్టాలు అవుతారు. మా మేనమామ బిడ్డ సొంతం అయితే అక్క ఇట్లా ఇండ్ల గురించి ఇట్లా అడుగుతురాక మరి కడదామా అని అంటుంది. సార్ ఇండ్ల గురించి కడదామా ఇట్లా 15,000 అంటుండు. కట్టవా పడరా నాకు అంటే కడదామే మా ఊళ్ళు ఊరు అన్నట్టు లక్ష్మి చెప్పింది. అంటే సరే ఎవరైతే ఏముందాక కట్టించుకోవాలి మనిషికి 15,000 అక్క అని నేను చెప్పేసి అంటే ఆమె ఎంతమంది దగ్గర తెచ్చిందో 15,000 అని చెప్పిన 15,000 ఆమె ఇచ్చింది కూడా. వీళ్ళ దగ్గర ఎంత తీసుకుందో నాకు తెలియదు సార్. ఇచ్చింది. ఇచ్చినాక వాళ్ళు ఒళ్ళు పెడుతురు ఎట్లా కట్టాలన్నా ఏమో నేను పైసలు కొన్ని ఖర్చు పెట్టుకున్నా మరి ఎట్లంటే నాకు తెలియదాక ఇప్పుడు వెంకటేశ్వర ఎంపీసీ దగ్గర ఆయన దగ్గర తీసుకొచ్చేసాను. నువ్వు ఎట్లా చేస్తావు ఏం కదా అంటే సార్ ఇంత తీసుకున్నాను. ఆమె చెప్పొద్దని చెప్పింది. ఆమె ఎంత తీసుకుందో నాకు తెలియదు చెప్పింది. వీళ్ళందరికీ చెప్పొద్దని చెప్పింది. ఇంత అమౌంట్ తీసుకున్నానే చెప్పొద్దు అని చెప్పేసింది సార్. అంటే సరే అక్క నేనేం చెప్పలేను. వెంకటేశ్వర దగ్గరకు వచ్చినా కానీ నేను చెప్పలేదు సార్. నేనే తీసుకున్నా సార్ అని చెప్పిన. అవన్నీ కాదు నువ్వు ఎంత పైసలు తీసుకున్నావు అని ఆయన నన్ను కొంచెం బెదిరించింది సార్. వెంకటేశ్వర బెదిరించింది. అంటే వీళ్ళందరూ ఒకటి ఆ రోజు 90 మీద కూడా 40 మందిని తీసుకుని వచ్చింది. వీళ్ళందరూ వచ్చింది 40 లక్షలు అని చెప్పేసి సార్ నేను తీసుకోలేదు. నాకు ఇచ్చింది 5,25,000 రూపాయలు. ఒక ఇంటికి 15,000 రూపాయలు అండి. సరే నీకు వద్దన్నారు కదా నేను అక్కడ ఆడుకొని వస్తానా ఏం చేస్తా మీ మాట మీద నేను తీసుకొని వస్తాను సార్ అని చెప్పేసి వెంకటేశ్వర ఆడ సైన్లు పెట్టించుకున్నాను సార్. నాకు తెలియదు. నాకు ఏంటో మరి నాకు తెలియదు. డబ్బులు ఇచ్చినట్టు తీసుకున్నట్టు నాకు తెలియదు సార్ అని చెప్పేసి 15 రోజులు టైం ఇచ్చింది. 15 రోజుల్లో నువ్వు పైసలు తీసుకురావాలని నాకు ఇచ్చిందే నేను తీసుకొస్తానని చెప్పి వెంకటేశ్వర చెప్పింది. తీసుకురావాలని చెప్పేసి నేనేం చేసిన తీసుకొచ్చిన 80,000 ఒకసారి తీసుకొచ్చిన సార్. 50,000 ఒకసారి తీసుకొచ్చిన. 50,000 ఒక అతనికి పైసలు ఇచ్చిందంటే అతనికి ఫోన్పే నా ఫోన్పేతో నేను ఇచ్చిన. లక్ష్మీ మేడానికి 2 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. నా దగ్గర గ్రూప్ లో ఉంది. వెంకటేశ్వర ఉంది కదా ఎవిడెన్స్ ఆయనే ఉంది. ఆయనతో నాకు ఎవరైతే రాలేదు. నేను 75,000 బాగుంది. ఇప్పుడు 5 లక్షలు కదా మనం 4,35,000 నా దగ్గర రాలేదు. నా ఇంటికాడ వచ్చి పెళ్లి చేసింది. అమ్మ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. అంత అయిపోయింది. నేను తీసుకోలేదు. నాకు అంతే ఇచ్చింది సార్. ఇక ఇది మాత్రం నేను ఎవరికి బాకలేను. వీళ్ళు ఎవరు నా చేతికి డబ్బులు ఇవ్వలేదు. నాకు ఎవరు చెప్పారు అదే కదా సార్. ఇప్పుడు ఆమెకి మొన్న మీరు మాట్లాడినప్పుడు ఈమె పేరు చెప్పారు. ఆమె అంటే లక్ష్మీ మేడము మైసమ్మకి ఇచ్చిన. మైసమ్మ దగ్గర మీరు రాండ్రి అంటే నేనేమన్నా సరే మేడం మైసమ్మ దగ్గర నా వెనక మీరు ఉండుర్రి అన్నది కదా. సరే అమ్మ మన పైసలు ఏదో మనం తెచ్చుకుందాం మనకి ఇప్పిస్తా అంటున్నా. మైసమ్మ ఎవరు ఆమె దగ్గరికి పోదాము ఆమె మీద నేను కేసు పెడితే వెనక మీరు ఉండుర్రి అని లక్ష్మీ మేడం మాతో అన్నది. అంటే వాళ్ళ ఊరు కూడా మాకు తెలియదు. లక్ష్మమ్మనే మాకు వెహికల్ మాట్లాడి మైసమ్మ డబ్బులు తీసుకున్న పైసలు మొత్తం 5 లక్షలు కట్టేసి ఇంకా 75,000 మాత్రమే లక్ష్మీ మేడం కి ఇవ్వాలి. 70,000 అయితే పంచాయతీ క్లోజ్ అయిపోయింది. లక్ష్మీ మేడం డబ్బులు అన్ని మీకు ఆమె ఇవ్వాలి. లక్ష్మీ మేడం వేరే అది రమేష్ దగ్గర 2,70,000 రూపాయలు నాకు నాస్తంగా ఇచ్చిండు సార్. నాకు ఇచ్చిండు 2,70,000 నాకు బాగున్నా సార్. నేను ఖచ్చితంగా బాగున్నా. నేను ఇస్తాను చెప్పినా కొంచెం నా పరిస్థితి బాగలేదు. నేను ఇస్తాను చెప్పినా మా అమ్మకు తెలుసు. ఇంట్లో ఫ్యామిలీకి మాత్రం అందరికి తెలుసు. ఇంటి దగ్గర కొంచెం లొల్లి పెడితే పెట్టొద్దాక అని చెప్పినా నేను మాత్రం ఖచ్చితంగా ఇస్తా సార్. ఒక 1 month లో అనేది నేను క్లియర్ చేస్తా. కానీ 70,000 ఒకటి ఉంది. లక్ష్మీ మేడం ఒకటి ఉంది. ఈయన ఒకటి 2,70,000. అవును సార్. ఈ దగ్గర తీసుకున్నావు? నేనా ఇదే సంగతి విషయంలో తీసుకున్నా సార్. ఇదే ఇండ్ల గురించి అనేది తీసుకున్నా. ఎట్లా తీసుకుంటావు అమ్మా? అంటే ఎంఆర్ఓ పరిచయమా, ఆర్ఏ పరిచయమా, కలెక్టర్ పరిచయమా, జాయింట్ కలెక్టర్ పరిచయమా, ఎమ్మెల్యే పరిచయమా, ఎంపీ పరిచయం, ఎవరు పరిచయం అని తీసుకుంటారు మీరు? ఇదైతే వాస్తవం. చెప్పు మీకు ఏం బ్యాక్గ్రౌండ్ ఉందని తీసుకుంటారు మీరు? మీకు ఏం రైట్స్ ఉన్నాయి తీసుకోవడానికి? కథ నేను ఒక్కని పైసలు ఇవ్వలేదు సార్. వాళ్ళ పైసలు అయితే ఓకేనమ్మా. నువ్వు తీసుకున్నావు. తీసుకుంటే ఇప్పిస్తే పంచాయతీ ఉండదు. ఓకేనా? ఇప్పిస్తే నువ్వు ఓలో కాలు పడుకొని ఇప్పిస్తే పంచాయతీ ఉండదు. ఇప్పిపోతే ఎన్ని నెలలు తీసుకోను? నేను 2 years కి అయిపోతుంది. 2 సంవత్సరాలు మిత్తి ఎంత తెలుసా నీకు? బంగారం కుదబెట్టి, జాగ పేపర్లు కుదబెట్టి, కమ్మలు కుదబెట్టి నీ చేతిలో పెట్టి ఆశకు హ్యాండికాప్ అని ఏదో మీరు చెప్పిన డబ్బులు బచ్చ ముచ్చట్లు. అయ్యో గిట్టుంటదా గట్టుంటదా అట్లంటే మీరు ఏదో నమ్మిస్తే వాళ్ళు ఆయన పొంగి అక్కడికి అప్పుడు చేతిలో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? బిస్కెట్ చేసిన అందరినీ ఎవరిని చేయలేదు సార్. ఇక నేను తీసుకుంది అయిపోయింది. మరి వెంకటేష్ అన్న మరి ఏం చెప్తాడు ఇప్పుడు మాట్లాడదాం. ఆయన ఒకటే చాలా మంది ఇట్లా చేస్తారు. ఎట్లాంటి వాళ్ళే ఉన్నారు బయట మార్కెట్ లో. చాలా మంది మహిళలు ఇట్లా అయిపోయారు. ఏడో చూసినా గానీ 5 మంది 10 మంది 5 మంది 10 మంది 20 మంది 30 మంది
కలెక్షన్ చేసుడు, పోలీస్ స్టేషన్ ఓడు, పంచాలు ఏమైనా చేసుకో, ఒక బ్యాక్ సపోర్ట్ పెట్టుకోవాలి, ఏదైనా మాట్లాడుకోవాలి, ఓ లీడర్తో మాట్లాడిపించుకోవాలి, ఎక్కడ క్లోజ్ చేసుకోవాలి, ఏమైనా చేసుకో. ఏమి ఆధారం లేదంటే ఈ వెనకాల లక్ష్మీ మేడం ఉంది, ఆమెకు ఒక పొజిషన్ ఉంది, ఆమె ఉంటే ఎంత వసూలు చేసినా మీరు ఆలోచించండి. ఎంతమంది మరి ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు ఈ 2,70,000 ఎవరికి ఇచ్చినావు ఈ తమ్ముడు పైసలు? వాళ్ళకే ఇచ్చిన కానీ ఆయన నాకు ఇవ్వలేదు సార్, ఇస్తాను చెప్పిన. ఇది మా ఊరలో సర్పంచ్ కూడా అందరం అప్పుడు పోయినాం కొత్తలాపురం. నంబర్ ఎప్పుడైనా ఫోన్ చేద్దాం. ఫోన్ లేదు సార్, ఫోన్ అక్కడ తీసుకుందాం మనం. లేదు సార్ నంబర్ ఇస్తా సార్. ఏ ఊరు ఆయనది? ఆయనది ఇబ్రహంపట్నం దగ్గరనే ఉంది సార్. అంత దూరం ఇప్పుడు ఉండేది బోడుప్పలు ఇబ్రహంపట్నంకి ఏ సంబంధం? మాది తార్మాత్పేట సార్. బోడుప్పలు కదమ్మా, ఈయన బోడుప్పలు మున్సిపాలిటీ పరిధిలో. నువ్వు ఆయన నంబర్ చెప్పాను, ఎవరికి ఇచ్చిన? నంబర్ లేదు సార్, ఫోన్ ఉంది కానీ అందులో ఉంటే నేను తెస్తా సార్. ఒక సాయంత్రం ఫోన్ తెచ్చుకోలే నువ్వు? నేను తెచ్చుకోలేదు సార్. అది అడగండి సార్, అడగండి సార్, నేను ఇస్తాను చెప్పిన. అప్పుడు కూడా నేను ఇస్తాను చెప్పిన. ఇక పేపర్లు పాండు పేపర్ల మీద రాసుకుంది సార్ లక్ష్మి. వీళ్ళకి ఒక పేపర్ రాసిచ్చింది, వాళ్ళకి ఒక పేపర్ రాసిచ్చారు. మీరు ఇల్లు చూపెట్టిరమ్మా? చూపెట్టారు. ప్రతాప్ సింగ్ గారు మీరు చూపెట్టిరా? ఆయన కూడా వచ్చిండు. వీళ్ళు వచ్చేటప్పుడు ఆయన చూపించానమ్మా చెప్పి. మీరు చూపెట్టారంటే మీకు అక్కడ గీ నంబర్ అని చూపెట్టి నంబర్ చెప్పిండు సార్ అతని తోటి నువ్వు మాట్లాడితే ఇంకా నీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు అక్కడికి ఎట్లా వేరు? మీరు ఇప్పుడు ప్రతాప్ సింగ్ గారు డబుల్ బెడ్రూమ్ ఉంది, ఆయననే చెప్పిండు. పైసలు ఎవరికైతే ఇచ్చిందో అతనే చెప్పిండు నాకు. నేను నంబర్ ఇస్తా సార్, ఉంది నా దగ్గర. ఫోన్ చేస్తూనే ఉన్నా, మా వాళ్ళందరూ పోయినాం మేము. పైసలు చూపెట్టినంతా గుర్రం చేసిరు అన్నట్టు. ఈ ఫ్లాట్ నీకు ఫస్ట్ నీకు, సెకండ్ నీకు, థర్డ్ నీకు, 5th ఫ్లోర్ 4th ఫ్లోర్ అనుకుంటా అంతా గుర్రం చేసి ఆగం చేసిరు అన్నట్టు. అంతే. ఇప్పుడు ఒక పని చేయండి అమ్మా, మీ ఇంట్లో నంబర్ ఫోన్ చేయండి. ఆ నంబరు మీ బిడ్డను కొడుకుంటారు. ఆయన వెళ్ళగొట్టింది సార్, నేను మాత్రం ఉన్నా. నేనైతే ఏ తప్పు చేయలే, ఆమె అయితే ఇచ్చింది, నేను ఇచ్చిన. ఎంతమంది పిల్లలు నీకు? ఒక్కడే కొడుకు, ఒక బిడ్డ సార్. బిడ్డ పెళ్లి అయింది, ఆమెను ఇడిచిపెట్టిండు. నా కొడుకు ఆయన కూడా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టి వీళ్ళందరూ 40 లక్షలు తీసుకుందని నాతో చెప్పారు. మీ భర్త నీతోనే ఉన్నాడా? లేదు సార్, మా ఆయన చనిపోయినా. ఓకే, సారీ. ఆమెనే రావాలి కదా, ఆమె కూడా వచ్చినప్పుడు ఆమెతో కూడా మాట్లాడండి. నేనైతే మీరు ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు కదమ్మా. నేను ఇచ్చిన సంగతి సార్కి చెప్పిన. ఎవరి వచ్చినాయి అని చెప్పిరమ్మా. ఆయననే నాకు మాట్లాడతా, ఆయనే చెప్పారు. ఆయన పేరు సీను సార్. సీన్ ఏం చేస్తాడు? ఆయన అన్నే ఉంటాడు సార్. అదే చేస్తాడు. అందరికి వచ్చినాయి. వెంకటేష్ అన్న ఇల్లు లేవు, గిన్నె లేవు, సపడాకు ఎవరు మీరు? పైసలు ఎవరు వాళ్ళకి ఇచ్చేసే, నువ్వు ఇచ్చినాయి ముందు తీసుకురా. శైలజది వచ్చిందని చెప్పారు. ఈ అక్క పేరు చెప్పారు. అంత తెలియదాక నాకు, రమేష్ బిడ్డది అని చెప్పారు. ఇక గంతే చెప్పారు. వద్దు అనుకుని ఎవరు పైసలు వాళ్ళకి ఇవ్వాలి సార్, నాకు ఇవన్నీ వద్దు. ఏం చేసిరు, ఎట్లా చెప్పాలని అది కూడా సార్ మాట్లాడుతుంటుండే కదా. రాసిచ్చే టైంలోనే స్విచ్ పెట్టింది సార్. రాసిచ్చే టైంలోనే తెల్ల పేపర్ రాసిచ్చాడు కదా, తెల్ల పేపర్ అట్లా రాసియలేదు సార్, అట్లా రాసియలేదు సార్. నేను చెప్పిన అంతగా అట్లా ఎవరు రాసియలే. ఇదంతా చీటింగ్ అమ్మా, మీరు చేసేదే చీటింగ్, మీరు చేసేదే పెద్ద క్రైమ్. మళ్ళీ మీరు కవరింగ్ చేసుకున్నాడు, వాని పేరు వీని పేరు చెప్పుడు. నీకు నీ పేరు వచ్చింది, నీ పేరు మీద పట్టా అయింది, శైలజ లంబడమ్మ పేరు మీద పట్టా అయింది, పాప పేరు మీద పట్టా అయింది అనగానే నాకు డౌట్ వచ్చి నేను మమతకి ఎంబడే ఫోన్ చేసిన. మైసమ్మ అక్క ఫోన్ చేసింది, అక్క మన ముగ్గురు పేర్ల మీద వచ్చినాయంట, మన ముగ్గురు చూసిందంట పేపర్లు, మరి ఎట్లా అంటున్నావు అక్క అనగానే ఇమీడియట్లీ మమతకి మాకు ఫోన్ చేసిందంట. మరి శైలజ చెప్పినామంట అక్క, మరి మేము ముగ్గురు మేడికి రావాలని కూడా మేము ఒకరికి తెలియకుండా ఒకరు మేము మాట్లాడుకున్నాక మాకు ఫోన్ చేస్తే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు? మరి డబ్బులు ఎప్పుడు ఇస్తారట? మా డబ్బులు ఇప్పుడు వాళ్ళని అడిగితే నేను ₹1 ఇచ్చేయలేదు, మాకు అవసరం లేదు, కేసు పెట్టమంటారు. నేనే రిటర్న్ పెడతా ఇద్దరి మీద. నేనెందుకు పెడతా? నేను తిన్నానా పెట్టలేదు? ఏడుకైతే నేను తప్పు చేయలేదాక. మేము పైసలు ఇచ్చింది లక్ష్మమ్మకు సార్, లక్ష్మమ్మ మీద మేము పెడతాం. లక్ష్మీ మేడం వస్తుంది లక్ష్మీ మేడం ఎక్కడికి వస్తుంది అట్లా? అదే కదా, మేము ఒకటే నిన్న మేము సార్ దగ్గరికి వచ్చినాం. సార్ మైసమ్మ వాళ్ళకి దొరకలేదు అన్నారు కదా, మైసమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది. పొద్దున 8 గంటలకు పోయినాం, మేము పోయి వాళ్ళు తీసుకొని వచ్చినాం. మేము ఇంటికి కూడా వాళ్ళు ఇక్కడనే వచ్చినాం. 4 గంటల ఎప్పుడైనా వచ్చినా సార్, వీళ్ళు పిలిస్తే మొన్న పిలిస్తే కూడా వచ్చిన. చేసిన నేను
వచ్చింది మా ఇళ్ళకి బాండ్లు మా పేరు కొట్టించి ఈ అమ్మాయికి సంతకం చేయించింది. వైట్ కలర్ బాండ్ ఇష్యూ అయినాక రీసెంట్ గా ఒక 3-4 నెలల కింద బాండ్ చేయించుకొని చార్జర్ నేను ఇస్తా. ఆ. ఇగో ఇది మైసమ్మనే ఆ రోజు దొరకబట్టి మరి అర్ధరాత్రి దొరకబట్టి మీ దగ్గర ఇవన్నీ మరి ఏం రాసుకోలే కదా సైన్ పెట్టింది అంతే. ఇప్పుడు ఒక పని చేయండి మీరు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, సార్ దగ్గరకు వచ్చారు, ఒక పని చేయండి. మీకు ఎన్ని డబ్బులు ఇవ్వనో డబ్బులు రాపించుకొని సంతకాలు తీసుకో. ఆమె చెక్కులు కూడా తెచ్చింది. అవన్నీ తీసుకో, అన్ని సంతకాలు తీసుకో. ఎప్పుడు ఇస్తావు ఏం కథ అనేది మొత్తం కండిషన్ రాపించుకో, రూల్స్ అండ్ కండిషన్ రాపించుకొని ఏ టైం వరకు ఇస్తుందో రాపించుకో, క్లోజ్ చేయి. నువ్వు అమ్మా నువ్వు పోలీస్ స్టేషన్ అయితే పోయేది ఉంటుంది, ఇప్పుడు ఇష్టము ఆయన తాపకి ఇచ్చినా పర్వాలేదు. నేను ఇస్తాను సార్, నేను ఉంచుకోను సార్. 2 సార్లు కట్టి క్లోజ్ చేసేయి, 3 సార్లు కట్టినా క్లోజ్ చేసి పారి. కానీ ముంచాకు, ఆయన గరీబ్. నేను ముంచండి సార్, ఇస్తాను చెప్పినా కానీ పోయిన నెల ఇద్దాం అనుకున్నా కానీ జ్వరం వచ్చింది సార్. ఈమెని నాగల్ చౌరస్తల 11 గంటల రాత్రి 12 గంటల రాత్రి 7 రోజులు తిరిగినాం సార్ ఈమె దొరకబట్టడానికి. ఏ క్యాండిడేట్ ఈ అమ్మ నేను ఈ అన్నకి ఆరోగ్యం బాలకి ఇలా తమ్మిని తీసుకొని మమత ఆయనకి పాపని వేసుకొని ఈమెను ఎంకలాడిన మధ్యరాత్రి తీసుకొని వచ్చారు మీరు, మీరు రాలేడికి. నేను సార్ మీరు కూడా కొంచెం ఉండేది మీరు ఇంతకు ముందుకు పిలిచారు సార్. నేను తారమపేట సార్, కొద్దిలాపూర్ మాది సొంతము, మా భర్త చనిపోయిందని చెప్పేసి తారమపేటలో ఉంటాను. పట్టుకొచ్చినంటే వచ్చేది సార్. పైసల గురించి ఎన్నోసార్లు వస్తారు, మన ఇల్లు తెలిసి 1 మంత్ చెప్పి పంపిస్తున్నా. ఇప్పుడు రానని అనలేదు సార్, వీళ్ళకి అందరికి వచ్చిన నేను చెప్తా. నేను ఎప్పుడైనా వచ్చినా కానీ ఆమె నన్ను పిలవలే. నేను అందరితో మాట్లాడే రెస్పాన్స్ అవుతుంది సార్, దొంగలకి ఎత్తలే రెస్పాన్స్ అవుతుంది కానీ ఇప్పుడు అప్పుడు ఇస్తా ఉంటుంది అంతే. మంచిదే కానీ ఏమో బుర్ర పడ్డదా ఇక్కడ. మరి వాడు ఇస్తాడా పైసలు? మరి నీకు ఇస్తాడా? మరి ఇస్తాను. సరే పిల్లలైతే ముంచకు, ఇచ్చేసాయి, పరిచయం చేయకు. సరేనా? సరే సరేనమ్మా, సరే సార్, ఇచ్చేసాయి.